సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారికి ప్రతిపాదన ఇచ్చారు. మరి ఇందులో భూపతిరాజు విజయ్ కుమార్ శ్రీనివాస వర్మ గారు కూడా వారి సహాయ సహకారాలు అందించి ఆ రోడ్డుని పూర్తి చేయగలిగితే తూర్పుగోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాలకు సంబంధించి ఒక ప్రధానమైన సమస్య పరిష్కారం అవుతుంది. 2 జిల్లా కేంద్రాలను కలిపినట్టు అవుతుంది. ఒక ప్రధానమైన సమస్య ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తీర్చినట్టు అవుతుంది. దానికి వారి సహాయ సహకారాలు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో బిక్కవోలులో లక్ష్మీ గణపతి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం పూర్వం చాళుక్యుల కాలం నుంచి ఉన్న ఆలయాలు, చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయాలు. బిక్కవోలులో చాళుక్యుల కాలంలో దాదాపుగా 108 శివాలయాలు ఉన్నట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. ఇవాళ 4 మిగిలాయి. ఆ చరిత్రని పదిలంగా ఉంచాలి అంటే ఆ 2 దేవాలయాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడాళ్ళలో ఒక కుటుంబం బసిరెడ్డి గారు, కొవ్వూరి బసిరెడ్డి గారు సూర్య దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారి సోదరులు రామాలయాన్ని నిర్మాణం చేశారు. రామాలయం గోపురం ఆసియాలోనే అతి ఎత్తైన గోపురం. ఒకే ఒక కుటుంబం దాన్ని నిర్మాణం చేసింది. ఆ 2 ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మరి దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న సూర్య దేవాలయం గొల్లల మామిడాడు దేవాలయం. అందుకోసం ఈ 4 దేవాలయాల్ని ఒక హబ్ కింద తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ నిధుల ద్వారా చెయ్యాలనేది మరి ఇప్పటికే పురంధరేశ్వరి గారి ద్వారా గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాం. ఆ కార్యక్రమానికి కూడా వారి సహాయ సహకారాలు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను మొట్టమొదటిసారిగా బీజేపీలోకి వెళ్ళాను కాబట్టి ఆ కార్యక్రమాలు పూర్తిగా నాకు అవగాహన లేదు. మరి పెద్దల సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు మార్గదర్శకత్వంలో శ్రీనివాస వర్మ గారి సహకారంతో, పురంధరేశ్వరి గారి సహకారంతో నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం అందరూ సహకరించమని ఇటు వర్మ గారిని అదేవిధంగా సోమవీర్రాజు గారిని కోరుకుంటూ మరి వర్మ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను.